హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మాకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరికీ ఉండరు. టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. పిన్ టు పిన్ డీటెయిల్గా అన్ని టెక్ ఛానల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే మెంటల్గా మనం ఎలా ఫిక్స్ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేయాలి అని నేనైతే ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఛానల్ పెట్టి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. అవి ఏంటి అంటే చెప్తాను. మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా సరే మీ ఛానల్ నేమ్ చెప్పి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి అని ఎవరికి చెప్పద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి అని మీకు మీరు అలా చెప్పద్దు. దీనివల్ల మనకి పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ 10 మందికి వెళ్తుంది. వాళ్ళేంటి, మనకు తెలిసిన పర్సన్సే కదా, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూడకపోతే ఏమైందిలే, ఎందుకంటే వాళ్ళు కావాలి అని కంటెంట్ నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా. మీరు అప్లోడ్ చేసిన వీడియోని వాళ్ళు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే మీరు తెలిసిన వాళ్ళే. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా బిజీగా ఉండడమో ఏదైనా రీజన్స్ వల్ల కానీ వాళ్ళు మీ వీడియో అనేది చూడరు. వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేయకపోవడం వల్ల మీకు అది ఒక నెగిటివ్ అవుతుంది. మీరు షేర్ చేసిన వాళ్ళలో 10 మందికి షేర్ చేశారనుకోండి, వాళ్ళలో ఒక 5గురు చూడకపోయినా సరే అది యూజర్స్ వీడియో అని చెప్పి యూట్యూబ్ ఆ వీడియోని ప్రమోట్ చేయదు. అలా చేస్తే అది మీకు మైనస్ పాయింట్ అయిపోతుంది యూట్యూబ్లో. ఫస్ట్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఒక మనిషితోటి కానీ ఒక వస్తువుని కానీ ఏదన్నా మీరు ప్రమోట్ చేస్తుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. సపోజ్ నేనున్నాను అనుకోండి, ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం, ఒక కొత్త వస్తువుని చూపించడమో ఏదైనా సరే చూపించాను అనుకోండి, నచ్చిన వాళ్ళేమో ఏమీ అనరు, నెగిటివ్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళల్లో. అలా అది కొన్నారా అనుకుంటూ మన మీద నెగిటివ్ బ్యాలెన్స్ అయితే వాళ్ళకి పడిపోతుంది. మీ విషయాలు ఏమి ఫస్ట్ మీరు ఎవరు యూట్యూబ్లో ఓపెన్ చేయదు, ఎందుకంటే మీరు అప్పటికి సక్సెస్ అవ్వలేదు కాబట్టి. సక్సెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ సక్సెస్ అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. తర్వాత సక్సెస్ అనేది, మీ సక్సెస్ అనేది వాళ్ళు డైరెక్ట్గా చూస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా. అందంగా ఉన్న వాళ్ళే యూట్యూబ్లోకి రావాలా, వైట్గా ఉన్న వాళ్ళే యూట్యూబ్లోకి రావాలా, ఇవన్నీ చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి, అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ యూట్యూబ్ అనేది అందాన్ని కానీ ఇంకా లేకపోతే వేరే ఏదైనా సరే బేస్ చేసుకొని ఉండదు. మనకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. యూట్యూబ్లో మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి $100 కంప్లీట్ అయ్యి ఒక శాలరీ కానీ వచ్చిందంటే మనకు ఒక జాబ్ వచ్చినట్టే. మనకి యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత $100 కంప్లీట్ అయిందనుకోండి, మనకు ఫస్ట్ శాలరీ వస్తుంది. ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక జాబ్ అనేది మనకు ఉన్నట్టే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మనం ఒక జాబ్కి వెళ్ళాలి అంటే ఒక హెచ్ఆర్ మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. హెచ్ఆర్ ఏం చేస్తారు, మనలో ఉన్న స్కిల్స్ అన్నీ చెక్ చేసి మనకి జాబ్ అనేది ఇస్తారు. ఇక్కడ యూట్యూబ్లో ఎలా అంటే మనకి ప్రతి ఒక్క పర్సన్ కూడా హెచ్ఆర్తోనే సమానం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మిమ్మల్ని నమ్మి ఒక పర్సన్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళు మీరు పెట్టే వీడియోస్ అన్నీ చూడాలి కదా. మీరు పెట్టే వీడియోస్ అన్నీ చూడాలి అంటే స్కిల్స్ నచ్చి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని బాస్ లాగా ఫీల్ అవుతున్నారు అని. మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని మన కంటెంట్తో వాళ్ళని మెప్పించాలి. మీ స్కిల్స్ ఏ రేంజ్లో ఉంటే మీ ఛానల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా యూట్యూబ్ అంటే లక్షలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇది జస్ట్ ఓన్లీ ఒక సైడ్ సోర్స్ లాంటిది. మీరు యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీనిలో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి. కానీ ఇది ఒక సైడ్ సోర్స్ లాగే పెట్టుకోవాలి. కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యి మాత్రం అస్సలు ఉండద్దు. ఏదైనా బిజినెస్ ఉన్నా సరే మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, లక్షల్లో సంపాదించుకోవచ్చు. ప్రమోషన్ వీడియోస్ అని యూట్యూబ్లో ఒక్కటి కాదు, చాలా వీడియోస్ ఉంటాయి. ఒక్కటని మనం చెప్పకూడదు. మనకి ప్రమోషన్స్ వస్తాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ప్రమోషన్ చేయమని, రివ్యూస్ ఇవ్వమని, వాటి గురించి మనకి ప్రొడక్ట్స్ పంపిస్తారు. ఇలా చాలా అనేవి ఉంటాయి యూట్యూబ్లో, వాళ్ళు తీసుకుంటారు. సో ఇలా మనకి కొంత అమౌంట్ అనేది వస్తుంది ప్రమోషన్స్ చేస్తే. ఇలా కూడా మనకి యూట్యూబ్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏంటంటే మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి, శారీస్ కానీ, బోటిక్ కానీ, ఏదైనా అదర్ బిజినెస్ ఉన్నా సరే మీ ఓన్ వేలో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ని మీరు యూట్యూబ్లో చక్కగా ప్రమోట్ చేసుకోవచ్చు. అది కూడా యూట్యూబ్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలి అంటే చాలా చెప్పుకోవచ్చు. కానీ యూట్యూబ్లో మనకి ఫస్ట్ సక్సెస్ అనేది రావాలి. సక్సెస్ వచ్చేంత వరకు కూడా మీరు ఓపిక పట్టండి, ఎవరికి చెప్పుకోవద్దు. మనకి పాజిటివిటీ కంటే మనం ఎవరికైనా షేర్ చేస్తే నెగిటివిటీని ఎక్కువగా ఉంటుంది.
అలాంటి నెగిటివిటీ వచ్చినా కూడా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం తట్టుకొని నిలబడేట్టుగా ఉండాలి. 100లో 1-2 నెగిటివిటీ వస్తే మనం వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఛానల్లో చిన్న నెగిటివిటీ అయినా ఉంటుంది. చిన్న 1% కూడా నెగిటివిటీ లేకుండా ఎవరు గొప్పవాళ్ళు అయితే కాలేరు. ఎదుగుతున్న వాళ్ళని చూడలేక కూడా ఏదైనా నెగిటివ్ కామెంట్ అనేది చేస్తారు. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది కలియుగం. ఖచ్చితంగా మనం ఎవరితో అయినా మాటలు పడాల్సి వస్తుంది. ఇంట్లో సహజంగా ఒక మాట అంటేనే పడము. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎవరో బయట వాళ్ళంటే మనం ఎందుకు పడాలి అని అలా ఆలోచించకూడదు. అది కంప్లీట్గా మనం చెప్పే కంటెంట్ మనం చూపించే విధానంలోనే ఉంటుంది. నిజం చెప్పాలి అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఉంటే ఎవ్వరూ ఏమనరు. ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు. ఇంతవరకు నేను చాలా వీడియోస్ చేశాను, ఒక్క నెగిటివిటీ కూడా రాలేదు. మీరు చూపించే విధానంలోనే ఉంటుంది నెగిటివిటీ కానీ పాజిటివిటీ కానీ. యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలి, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనం టెక్ ఛానల్స్ ఫాలో అవుతే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అవన్నీ మీకు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వస్తాయి. ఇంకొక మెయిన్ పాయింట్, యూట్యూబ్కి వస్తే మంచి లైఫ్ అయితే ఉంటుంది. కానీ యూట్యూబ్ అనేది చాలా 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 హార్డ్ వర్క్ చేస్తేనే ఉంటుంది. ఒక్కొక్క వీడియో వేలల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి అని ఎప్పుడు అదే వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి 100లో కూడా వ్యూస్ రావు. సో కంప్లీట్గా అది మన లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మనకి బాగా రీచ్ వెళ్ళిందని ఇంకొకసారి అలా రీచ్ వెళ్తుందని మనం అనుకోకూడదు. ఒక్కొక్కసారి పర్టికులర్గా ఇంట్లో ఉన్న లేడీస్ అయితే టైలరింగ్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఇలా చేస్తూ ఉన్న వాళ్ళైతే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. అటు మీ బిజినెస్ రన్ అవుతుంది, ఇక్కడ యూట్యూబ్లో కూడా మీకు వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన వాటి వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేదైనా సరే మిస్ అయి ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.